ఇక రెండోది ఏంటంటే అనేకమైనటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి 4000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 4000 కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని మనం సాధించుకోవడానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అదే సమయంలో డిఏలు విడుదలకు సంబంధించి, పిఆర్సీ విడుదలకు సంబంధించి ఆ రొటేషన్ సిస్టంలో నేను గతంలోనే ఏం చేశానంటే ఉప ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశంలో మీరు విద్యారంగానికి అట్లాగే అట్లా ఎంప్లాయీస్కు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు రొటేషన్ సిస్టంలోనైనా ఒకేసారి వీళ్ళకు క్లియర్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక రంగానికి ఇస్తే ఇంకో రంగానికి ఆపడం అనేటువంటి చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది, లేకుండా కుదరదని చెప్పినాను. కనుక ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు. అదే సమయంలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అనేటువంటివి పనిచేయట్లేదు, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాటి విషయంలో కూడా చర్చకు పెట్టి, చట్టసభల్లో చర్చకు పెట్టి న్యాయంగా వారికి ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందించడానికి ఒక ప్రయత్నం చేయటం.